మహిమ గురించి ఎవరు విన్నారా? ఉపవాస దీక్ష. ఉపవాసం ఉంటామని తెలుసు. ఉపవాస అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడికి సమీపంలో, దేవుడికి దగ్గరగా ఉండి నివసించడం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివాసం చేయడం. మనకి శివరాత్రి వస్తుంది. శివరాత్రి కూడా ఉపవాసం చేస్తాం, జాగరణ చేస్తాం. సో శివరాత్రి రోజు ఏ విధంగా అయితే ఉపవాసం చేసి జాగరణ చేస్తామో, వి డూ ఫాస్టింగ్ అండ్ వి స్టే ఆల్ ద నైట్. సిమిలర్లీ ఏకాదశి రోజు కూడా ఆ విధంగా చేసినట్లయితే మాధవతీతి అనండి, ప్రకృతి జనని జతన పాలన కోరే. This particular Tithi, Ekadashi, is called as Madhava Tithi, which is very dear to Lord Madhava, Krishna. And when we observe this fasting on this particular day, ఈ ప్రత్యేకమైనటువంటి రోజు మనం ఉపవాసం చేసినట్లయితే భక్తి జనని. జనని అంటే అర్థం ఏంటి? మదర్. సో భక్తి అనేది మన హృదయంలో జాగృతం అవుతుందని చెప్తారు. సో ఉపవాసం అంటే చాలా మందికి కొంచెం అది ఒక తపస్య లాగా అనిపించవచ్చు. కానీ తపస్య చేస్తేనే మనలో ఎదుగుదల ఉండదు. వి గ్రో వెన్ వి పర్ఫామ్ తపస్య, వెన్ వి పర్ఫామ్ ఆస్టెరిటీస్. సో భగవతి జనని అంటే భక్తి అనేటువంటి తల్లి మన హృదయంలో ఉదయిస్తుంది. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని మనం పాటించినట్లయితే. సో దశమి, ఏకాదశి, నవమి. మనకి నవమి రోజు వచ్చే పండుగలు ఏంటి చెప్పండి? శ్రీరామనవమి. అష్టమి కృష్ణాష్టమి, దుర్గాష్టమి. 7 సప్తమి, రథసప్తమి, రీసెంట్ ఫెస్టివల్ కదా. అలాగే 5 నాగపంచమి, పంచమి. 4 వినాయక చతుర్దశి. 3 అక్షయ తృతీయ, ధనత్రయోదశి, అక్షయ తృతీయ. వెరీ గుడ్. మంచి, యూ హ్యావ్ ఎ వెరీ షార్ప్ ఇంటెలిజెన్స్. వెరీ గుడ్. 2 ద్వాదశి. ఏకాదశి తర్వాత 12వ తేదీ 12ని ద్వాదశి అంటారు. ద్వితీయ. సో ఏకాదశి. ఓకే. సో అలాగే ఏకాదశ సప్తవృత్తి అనేటువంటి ఒక పుస్తకం మన దగ్గర. అంటే మీరందరూ తర్వాత సో ఏకాదశ సప్తవృత్తి అంటే 11 గుడ్ హ్యాబిట్స్. యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఏకాదశ సతవృత్తి. సత్ అవృత్తి అంటే గుడ్ హ్యాబిట్స్. దీస్ ఆర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. అంటే ఇవి మౌలిక సూత్రాలే. మీరు కొత్తగా వినట్లేదు. ఇవి ఆల్రెడీ హర్డ్ అబౌట్ దీని గురించి వినే ఉన్నారు. కాకపోతే మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, when we repeatedly hear something good, that thoughts will penetrate into our mind. Just like ఒక మేఘ ఉంది. ఆ మేఘని మనం ఆ మేఘని కొట్టాలంటే గోడకి మెల్లగా శుద్ధత దాన్ని కొడుతుంటే అది ఫిక్స్ అయిపోతుంది గోడలు కదా. సో అదేవిధంగా మన మైండ్లో, మన థాట్స్లో మంచి ఇంప్రెషన్స్, మంచి గుడ్ మారల్ వాల్యూస్ గురించి మనం రిపీటెడ్గా వాటిని వింటుంటే వీ కెన్ డెవలప్ గుడ్ క్వాలిటీస్. మన ఫండమెంటల్, మన పునాది ఏదైతే ఉందో చాలా బలిష్టంగా ఉంటుంది. వీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ బలంగా ఉందనుకోండి, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది నిలబడుతుందిగా, అంతేగా. కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదనుకోండి, ఏమైంది? నిలబడదు. అదేవిధంగా మన ఫౌండేషన్ని మనం బిల్డప్ చేసుకోవాలి. మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు, మన జీవితంలో ఎదగవచ్చు. అదేవిధంగా ఎదుగుతూ దృఢంగా ఉండవచ్చు.
మనకెన్ని కష్టం నష్టాలు వచ్చినా సరే మనం దాన్ని చెల్లించకుండా ఉంటాం.